దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. పాకిస్తాన్ భారతదేశానికి మధ్య రైలు రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి? బోలాన్ కనుమ ద్వారా. జయంతియా అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? మేఘాలయ రాష్ట్రంలో. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజూలీ ఏ నది వల్ల ఏర్పడింది? బ్రహ్మపుత్ర నది వల్ల. ఏ రాష్ట్రాన్ని రూఫ్ ఆఫ్ ది సౌత్ అని పిలుస్తారు? తమిళనాడును. నామ్చా బర్వా శిఖరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? పనాజీలో. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన శిఖరం K2 ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? కారకోరం పర్వత శ్రేణుల్లో. రేచ్నా అనే దోయబ్ ఏ రెండు నదుల మధ్య ఉంది? చీనాబ్ మరియు రావి నది మధ్య. మౌంట్ అబు వేసవి విడిది కేంద్రం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? ఆరావళి పర్వత శ్రేణుల్లో. ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది? ఆంధ్రప్రదేశ్కు. లడక్ జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది? సింధు నది. డూన్లు ఏ పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి? హిమాచల్, హిమాలయాలు, శివాలిక్ కొండల మధ్య. గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మైదానాన్ని ఏమని పిలుస్తారు? బాబర్. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాలలో విస్తరించి ఉంది? వింధ్య పర్వతాలలో. కశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది? హిమాద్రి, హిమాచల్, హిమాలయాల్లో. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? నీలగిరి కొండలలో. జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో. మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి? కుమయున్ హిమాలయాలు. క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత శ్రేణి ఏది? అస్సోం హిమాలయాలు. రే లేదా కల్లార్ అనే చవిటి నేలలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో. మైకాల పర్వత శ్రేణి ఏ పీఠభూమిలో విస్తరించి ఉంది? భాగట్కండ్. బస్టాల్ నేలలకు ప్రసిద్ధి చెందింది ఏది? కొంకోన్ మైదానం. కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య. వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి? హిమాచల్, హిమాలయాలు. భారతదేశంలో అతిపెద్ద హిమానీ నదం ఏది? సియాచిన్. ఏ మైదానాలలో సాల్ అడవులు విస్తరించి ఉన్నాయి? టెరాయ్ అడవులలో. ధువస్
దారా జలపాతం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? సాత్పురా పర్వత శ్రేణుల్లో. చిలుక సరస్సు ఏ తీరంలో ఉంది? ఉత్కల్ తీరంలో. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏది? ద్వీపకల్ప పీఠభూమి. కాంచన్జంగా శిఖరం ఎక్కడ ఉంది? సిక్కింలో. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు సాగరమాతగా వ్యవహరిస్తున్నారు? నేపాల్. సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందింది? తేయాకు పంటకు. ఖదియవార్ పీఠభూమి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? గుజరాత్లో. భోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతోంది? ముంబై మరియు నాసిక్లను. ఢలౌసీ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్లో. ప్లయాలు అంటే ఏమిటి? ఉప్పునీటి సరస్సులు. కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి? జాస్కర్ శ్రేణిలో. గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలిచే కనుమ ఏది? బనీహల్. మరుస్థలి లేదా మార్వార్ అని ఏ మైదానాలను పిలుస్తారు? రాజస్థాన్ మైదానాలను. జవహర్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ మరియు కాశ్మీర్లో. కారకోరం పర్వత శ్రేణి ఏ హిమాలయాల్లో విస్తరించి ఉంది? ట్రాన్స్ హిమాలయ మండలంలో. అజంతా పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మహారాష్ట్రలో. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తోంది? షిప్కిలా కనుమ ద్వారా. వింధ్య పర్వతాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సోన్ మరియు నర్మదా. ఎత్తైన పర్వత శిఖరాలు హిమానీ నదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది? గ్రేటర్ హిమాలయాలు. లూషియా కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మిజోరాంలో. తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? అస్సోం హిమాలయాలు. టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు? గోండ్వానా. పంజాబ్లో శివాలిక్ పాదాల వద్ద ఏర్పడే చిన్న చిన్న నీటి గుంతలను ఏమంటారు? చోష్. అతి తరుణ ముడత పర్వతాలు ఏవి? హిమాలయాలు. ఆటుపోట్లకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏది? గుజరాత్ మైదానం. దేన్ని కాంతి తీర మైదానం అని పిలుస్తారు? వంగతీరంను. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. కైలాస కొండలు ఎక్కడ ఉన్నాయి? టిబెట్లో. భారతదేశ నైసర్గిక స్వరూపం. ఎరుపు నది అని దేనిని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని.
దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? మాసిన్రామ్. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? నిజామాబాద్ జిల్లాలో. హిమాలయ పాద ప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు? శివాలిక్స్. లక్షద్వీపుల్లో దక్షిణ చివర ఉన్న దీవి ఏది? మినికాయ్. చంబల్ నది దేని ఉపనది? యమునా నదికి చంబల్ నది ఉపనది. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంతో కలిసే నది ఏది? లూనీ నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.